అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి జూన్ నెల 11వ తేదీన వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కుంభరాశి జాతకులు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక భరణి, కృత్తిక, రోహిణి నక్షత్ర జాతకులు కుంభరాశి వాళ్ళు. ఇక ఈ నక్షత్రంలో పుట్టినవారు అంటే ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులు చాలా శ్రద్ధతో కష్టపడి పనిచేసేటువంటి స్వభావంతో తెలివితేటలను నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇక కృత్తిక నక్షత్రాల వాళ్ళైతే ధైర్యవంతులు, స్వతంత్రులు, నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా చాలా పట్టుదలతో ఉంటారు. రోహిణి నక్షత్రంలో వారైతే కళ, సంగీతం, నృత్యం, సృజనాత్మకత పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు. కుంభరాశి వారికి జూన్ నెల 11వ తేదీన బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా వీరి జీవితంలో అనుకూల ప్రతికూల సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయని తెలుసుకుందాం. వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కష్టపడి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరమైనటువంటి అవకాశాలు చాలా సుష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుందని అన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కదా. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలోనే అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడము, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడము, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడము, ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు మరల తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైన విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది భగవంతుడి వైపు మళ్ళించారనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మారుతుందన్నమాట. ఆర్థికంగా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు అనిపిస్తాయి. ఇక ఈ రాశి వారు తమ కెరియర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. కొత్త అవకాశాలు అనేటివి రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి డీలా పడిపోయి ఇక మాకు పని జరగదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనులు మరలా తిరిగి రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒకటి సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటుంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను అంటే ఉన్నటువంటి సంబంధాలు ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారని, కుటుంబాన్ని కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు, ఇలా మీకు ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమ అనురాగాలను కనబరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుబొడ్లు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాంటి వారు తలదించుకునే సందర్భాలు మాత్రం వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను అస్సలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి.
ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేటివి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబ సభ్యుల మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అంటే దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రుడు, అలాగే మంచి సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట కావచ్చు, లేక మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చేయమ్మా అని చెప్పి ఎవరో ఒకరు సలహా అయితే మనకు ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటువంటి పనుల్లో మీకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యా రంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరియర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ ఎవరైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామనో లేదంటే వారి కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా అనుకోరు. ఎప్పుడు కూడా మనకు వచ్చే దాంతోనే మనం తృప్తిగా ఉండాలి. మనం చేసేటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనకి అది సంతృప్తినిస్తుంది. కానీ ఎవడో చేసినటువంటి పని మీద వచ్చేటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా. అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవ బలం అనేది రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారు. వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవచ్చు. అత్యంత ఎక్కువ దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే ముందంజలో ఉంటారు. వారికి కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడ కూడా వీరి తాత ముత్తాల నుండి కానీ పెద్దల నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమి లేవండి. ఈ యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి ఉంటాయి. దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి పాస్తులే కానీ వీరికి పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించవు. అలాగే వీరు చేసేటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచివి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. అలాగే ముందు రోజులలో మీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ తారస్థాయిలో మీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు నమ్ముకున్నటువంటి కష్టమేనండి వీరికి ఎప్పటికైనా కానీ. పాపం ఏంటంటే రాశి జాతకులకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలను మోసి అలవాటు అయిపోయేటువంటి ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాం, మాకు దేవుడిచ్చిన దాంట్లో మేము సంతోషంగా ఉంటాం, కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మాకు మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి మీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి అనుకుంటారు మీకు ఇంత ఉంది, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము ఇంత సంతోషంగా ఉన్నాం, వీరేంటంటే ఎప్పుడు కూడా ఏమీ లేదు వీరి దగ్గర, అయినా కూడా ఇంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఎదుటి వ్యక్తులు కూడా కొంచెం మిమ్మల్ని చూస్తే జెల్స్గా ఫీల్ అయ్యేలాగా మీ యొక్క ముఖ వచ్చేస్తూ అలాగే మీ మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జెల్స్గా అనిపిస్తుందండి. అలాగుంటారు మీరు. ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒక్కసారి కనుక మీకు ఏదైనా కానీ ఈ విషయంలో కానీ కోపం వస్తే మాత్రం
అది ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదన్నంతగా విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉండే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. కొంతమంది ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క బంధాలు దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెం కష్టకాలం అని చెప్పుకోవాలి. కొంచెం వెయిట్ చేయండి, మీకు కూడా అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి. ఇక రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి. తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.